పంట ఉంది సార్, నిమ్మ పంట. దాంట్లోకి నిమ్మపండు వస్తున్నాయి కోతకు. మధ్యలో బీళ్ళల్లో నవధాన్యాల మాదిరి ఒక 9-11 అట్లా రకాలు వేసుకుంటాం సార్. చెట్లకు పండ్ల మొక్కలు, కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్. ఇంకా మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్. ఏటీఎం మోడల్ మాదిరి క్రియేట్ చేసుకొని అందులో నేచురల్ గా పండించి గణాద్రవ వేసేసి కలబంద ఇవి నేచురల్ గా పండేటి మనం తీసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూళ్ళకు సార్, అంగన్వాడీ స్కూళ్ళకు 5 నుంచి ఏంటంటే వాళ్ళకు ఇస్తున్నాం. వాళ్ళకు మనము ఆరోగ్యం బాగుపడాలా, పిల్లల నుంచి బాగుపడాలా అనేది పిల్లలకు ఇస్తున్నాం సార్. ఇంకా ఉండే కొద్ది ఇంకా కౌలుకైనా తీసుకొని ఇంకా ఎక్కువ ఊరి వరకైనా చూసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమ్మా నువ్వు చేసేది? 2 ఎకరాలు. ఇప్పుడు 1 ఎకరాలో ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు? సార్ మినిమం అంత ఖర్చులు పోగా 2 లక్షలు 2.5 లక్షలు అట్లా వస్తుంది. 2 లక్షలు వస్తుందమ్మా. నెలకు ఎంత వస్తుందమ్మా ఆవరేజ్? 10-20 వేలు వస్తుంది. ఎంతమంది పని చేస్తారు? మీరు మీ హస్బెండ్ పని చేస్తారా? అవసరమైతే మనుషులు పెట్టుకుంటారు. ఆ ఖర్చులన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక 10-15 వేలు వస్తుంది. అంతవరకు హ్యాపీగా ఉన్నావు.